నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘం సీనియర్ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. రిజర్వేషన్లపై జరుగుతున్న తాజా చర్చను మాట్లాడదాం. మీరేమో బీసీలకు న్యాయం, కులగణన న్యాయం జరగాలని మీరంటున్నారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒక ఉద్యమం ఏకంగా జంతర్ మంతర్ వేదికగా కూడా స్టార్ట్ అయింది. ఎట్లా చూస్తారు? రిజర్వేషన్ ఎత్తేయన్న వాళ్ళ సంఖ్య ఎంత? పిడికలు లేరు. వాళ్ళు ఎవరు? బడాబాబుల బిడ్డలు. వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు చూడండి. ఒక్కొక్కడు 50,000 టీషర్ట్ వేసుకొని, 12,000 వాచ్ పెట్టుకొని, తర్వాత ₹1,00,000 షూ వేసుకొని, ఎవరైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాలుగా ఈ దేశ సంపదని పందికొక్కులాగా దోసుకొతిన్నటువంటి వారసులే అక్కడ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. మేము అంటున్నాం, మేము రిజర్వేషన్లు అసలు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, రిజర్వేషన్లు అనుభవించని కులమేది? చివరికి అగ్రకులాలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో అనుభవిస్తున్నారు కదా. అసలు రిజర్వేషన్లు అనేది ఎవరి రాత మార్చింది? రిజర్వేషన్లు ఎవరి శాశ్వత పరిష్కారం? కాబట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలనేది అది ఒక బూటకపు ప్రచారం, అది ఒక పనికి మాలినటువంటి ప్రచారం. ఇవాళ మేము అంటున్నాము, సూటిగా ప్రశ్నిస్తున్నాం, రిజర్వేషన్లు కావాలంటారు కదా. మీకు దమ్ముంటే, ఎవరైతే ధర్నా చేస్తారో మీకు దమ్ముంటే ప్రైవేట్లు ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ పరుల ఆస్తులు ఉన్నాయో ఆస్తుల హక్కులు రద్దు చేయండి. ఫస్ట్ సంపదను జాతీయం చేయండి. జనాభా దామాష ప్రకారం పంపిణీ చేయండి. మాకు రిజర్వేషన్లు వద్దు. అసలు రిజర్వేషనే వాళ్ళు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవులు వాళ్ళే, ప్రధానమంత్రి పదవులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, రాష్ట్రపతులు వాళ్ళే, అదేవిధంగా గవర్నర్ వాళ్ళే, అదేవిధంగా ఎండీలు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే ఇండైరెక్ట్గా రిజర్వేషన్ లేకుండా ఇవన్నీ చెలాయిస్తున్నారు. మన లెక్కలు తీయండి. ఇప్పుడు ఏ జనాభా ఎంత శాతం ఉంది, వాళ్ళకు దక్కిన ప్రాతినిధ్యం ఎంత, ఆ ప్రాతినిధ్యం ఆ ఫలితాలు పొంది ఎంత డెవలప్మెంట్ లెక్కలు తీయండి. ఇవాళ ఒక సర్వేలో ఈ దేశంలో 11 మంది కుబేరుల చేతిలో ఎంతైతే సంపద ఉందో 90% జనాభా దగ్గర అంతే సంపద ఉంది. భూమి ఎవరి చేతులు ఉంది? ఫ్యాక్టరీలు ఎవరి చేతులు ఉన్నాయి? IT% ఎవరి చేతులు ఉంది? సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతులు ఉంది? వైన్ ఎవరి చేతులు ఉంది? మైన్ ఎవరి చేతులు ఉన్నాయి? సహజ వనరులు ఎవరి చేతులు ఉన్నాయి? రాజ్యాంగ పదవులు ఎవరి చేతులు ఉన్నాయి? ఈ పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని మొత్తం లక్షల కోట్లు దోసుకొని ఇవాళ తెగబలిసి, ఈ దోసుకున్నటువంటి సొమ్ముతోటి మెక్కి తెగబలిసి ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అంటారా? మీరు ఎవరైతే గతంలో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చిందో, మండల్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం తీసినటువంటి ఎవరైతున్నారో వాళ్ళ వారసులే వీళ్ళు. దీని వెనుక ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ పాలకులు ఉన్నారో వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి కృత్రిమ ఉద్యమం అది. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఉద్యమం? కొంతకాలంగా చర్చలో ఏదో ఉన్నది, కానీ మరీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఒకేసారి సందర్భంగా వచ్చింది. ఎందుకు ఇప్పుడే కరెక్ట్గా రావడానికి దీని వెనుక కారణం? ఇది అంత కూడబట్టుకొని అంత కుట్రతోటి వాళ్ళ ఉన్న నెట్వర్క్ ద్వారా, అగ్రకులాల దగ్గర ఉన్న నెట్వర్క్ ద్వారా చేస్తున్నటువంటి కృత్రిమ ఉద్యమం. ఇవాళ రిజర్వేషన్ రద్దు చేయాలని అనడానికి ఒక్క కారణం చూపించండి. రిజర్వేషన్లు కొనసాగించాలనడానికి నేను 100 కారణాలు చూపిస్తాను. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. మొన్ననే ఆగస్టు 15 జరుపుకున్నాం. ఒక్క ఊళ్ళో, ఒక్క గ్రామంలో ఒక దళితుని ఇల్లు నడి ఒడ్డున, ఒక బొడ్రాయి కాడ ఇల్లు ఎక్కడుందో ఒకసారి ఒక గ్రామంలో చూపించండి. కుల వివక్షత లేనటువంటి సమాజం ఎక్కడ ఉంది? కుల వివక్షత ఇప్పటికీ కొనసాగుతున్నది కదా. సామాజిక దోపిడీ లేనటువంటి, సామాజిక వివక్షత లేనటువంటి సమాజం ఎక్కడున్నది? ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి సమాజం ఇంకా ఉంది కదా. ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నటువంటి వందల లక్షల వేల కోట్లు దోపిడీ చేస్తున్నటువంటి సంపద మీ దగ్గర ఉన్నది కదా. ఓ పేదవాని దగ్గర ఇల్లు కట్టుకోలేడు, పిల్లలు చదివించుకోలేడు, ఉపాధి లేదు, విద్య లేదు, సరైనటువంటి వైద్యం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు. ఇంత ఘోరంగా జీవిస్తుంటే ఇవాళ గిరిజనులు కొండల్లో నివసిస్తారు, ఆదివాసులు అడవుల్లో నివసిస్తారు, అదేవిధంగా దళితులు ఊరవతలు నివసిస్తారు. ఉన్న రజకులు సామాజిక బహిష్కరణ, ఉన్న కుమ్మరోళ్ళు కుల బహిష్కరణ, ఉన్న మంగళోళ్ళు సామాజిక బహిష్కరణ. ఇప్పటికీ ఇంత అంటరానితనము, ఇంత వివక్షత, ఇంత దోపిడీ జరుగుతుంటే ఇవన్నీ మీ కళ్ళకు కనపడతలేవా? ఇలా తెగబలిసి ఇలా కృత్రిమ అంటే ఇప్పుడు దేశంలో మేము కులగణన చేస్తాము, బీసీ కులాల లెక్కలు ఇస్తాము, ఆ లెక్కల ప్రకారం వాటా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇవాళ కులగణన చేయకుండా బీసీలను మోసం చేసి బీసీలు పిడికిలు ఎత్తి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తారు. కాబట్టి ఈ ఉద్యమం, బీసీ ఉద్యమం ఎగిసి పడకముందే, బీసీ ఉద్యమం దేశవ్యాప్తంగా అంటుకోకముందే ఇవాళ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఢిల్లీలో కొంతమంది ఎవరైతే కార్పొరేటు అధిపతుల కొడుకులు ఉన్నారో ఆ పోరగాళ్ళనంతా జమేసి
ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకం. సంచార జాతుల కుటుంబాల జీవితం చూడండి. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది, ఒక్క చోట కూడా ఇల్లు లేదు. ఇప్పటి వరకు వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. ఇంతవరకు విమానం ఎక్కని కులాలు ఎన్ని ఉన్నాయి, రైలు ఎక్కని కులాలు ఎన్ని ఉన్నాయి, జాతి సంపద అనుభవించని కులాలు ఎన్ని ఉన్నాయి, ఇది తెలియదు. మీకు ఎందుకు తెలుస్తుంది? మీకు వడ్లకు బియ్యానికి తేడా తెలియదు. మీరు ఆడి కార్లలో తిరిగి, ఏసీ బంగ్లాలో తిరిగి, మీకు పైసల విలువ తెలియకుండా, శ్రమజీవుల రక్తపు చుక్కల విలువ తెలియకుండా మీరు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. బిడ్డ, మీ కృత్రిమ ఉద్యమం ఆపండి. ఇప్పుడు జరిగేది కులగణన ఉద్యమం. కులగణన జరగాల్సిందే, మా వాటా మాకు ఇవ్వాల్సిందే. కులగణన జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున దేశంలో ఒక సామాజిక విప్లవం మొదలవుతుంది. ఒకవైపు కులగణన సంబంధించిన జనగణన రెండో విడత కూడా స్టార్ట్ అయింది. ఎప్పుడు ఉద్యమం చేస్తారు, ఎప్పుడు ఒత్తిడి చేస్తారు? కేంద్రం కూడా మాట ఇచ్చింది కానీ అక్కడ కాలం ఓబీసీ సంబంధించిన ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నూకలు దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అంటారు. దీపం ఆరిపోయేటప్పుడు వెలుతురు బాగా ఇస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా గదే దశకు వచ్చింది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నమ్మి మేము ప్రజా ఉద్యమం నడిపిస్తున్నాం. మీరు ప్రజా ఉద్యమం తలగకపోతే కాకరోజులు ఉద్యమం ఎట్లయింది, జంజీ ఉద్యమం ఎట్లయింది, బంగ్లాదేశ్లో ఏమైంది, అదేవిధంగా నేపాల్ ఏమైంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ బీసీలు శాంతి కామికులు. మీరు కనుక ఈ ఉద్యమానికి స్పందించకపోతే ఓటు ఉంది కదా, ఓటు అనే పోటు గుద్దితే మీరు ఎక్కడ ఢిల్లీలో లేకుండా మీరు అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీకు దాపురిస్తుంది. మీరు అన్నీ ఇలా బీజేపీ అంటే మేము మాట మీద ఉంటాం, మేము ఇచ్చిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం. ఏం మాట మీద ఉన్నావు? మీరు 1 ఏప్రిల్ 1/5/2025లో కేంద్ర క్యాబినెట్లో మేము కులగణన చేస్తామని చెప్పారు కదా, మరి అక్కడ అబద్ధం ఆడారు కదా, జూటా మాట్లాడారు కదా. అదేవిధంగా రెండోసారి ఓబీసీ కుటుంబాలను లెక్క పెడుతున్నారు పెట్టలే కదా, అక్కడ జూటా మాట్లాడారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన చేయాలని అప్పుడు యూపీఏ ప్రభుత్వం డిమాండ్ చేశారు కదా. మీరు అధికారంలోకి వచ్చినాక మేము కులగణన చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన అప్పుడు రక్షణ శాఖ మంత్రి ఆయన చెప్పాడు కదా, రక్షణ శాఖ మంత్రి అది కూడా మాట చెప్పారు కదా. మరి బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదా? బీజేపీ అంటే బీసీలకు జూటా మాటలు చెప్పే పార్టీ. ఇప్పుడు అదే అవుతుంది. బీజేపీ అంటే బీసీల జూటా పార్టీ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు. ఈ కృత్రిమ ఉద్యమాలతోటి, అదేవిధంగా ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలతోటి మా గొంతును నొక్కేలేరు. ఎట్టి పరిస్థితిలో దేశంలో ఉన్న 80 కోట్ల మంది తిరుగుబాటు చేస్తారు. అది ప్రజాస్వామిక విధంగా, అదేవిధంగా ఓటు రూపంలో తిరుగుబాటు చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపడానికి సిద్ధమవుతారు. రిజర్వేషన్ బచావో ఆందోళన ఉద్యమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ యొక్క హఠావోకు? ఇప్పుడు వాళ్ళ ఉద్యమాన్ని మేము అస్సలు పట్టించుకోము. వాళ్ళు పిల్లకాకులు, వాళ్ళతోటి ఏమీ కాదు. వాళ్ళకు కాన్సెప్ట్ లేదు. ఈ దేశం యొక్క మూలాలు తెలియదు. ఈ దేశం ఏంటి? భారతదేశం అంటే ఒక మినీ ఖండం. ఇది భారతదేశం అంటే మినీ ఖండం. వేల జాతులు ఉన్నాయి, వేల సంస్కృతులు ఉన్నాయి, అదేవిధంగా వేలాది జీవన విధానం ఉంది, అదేవిధంగా వేలాది తెగలు ఉన్నాయి, వేలాది కులాలు ఉన్నాయి, విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న జాతులు ఉన్నాయి. ఇంత గొప్ప భారతదేశంలో ఈ పిడికెట్ శాతం లేని వాళ్ళు ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వం అందించేటువంటి పెట్రోల్ ఆయిల్ తోటి నడిపించుకుంటా ఈ ఉద్యమం చేస్తే నడవదు. బరాబర్ ఈ బీసీ కులగణన ఉద్యమాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం. మా ఎస్సీ ఎస్టీ సోదరులు గమనించాలి. వాళ్ళు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా సవాల్ చేస్తారు, మొత్తం సామాజిక రిజర్వేషన్ కూడా సవాల్ చేస్తారు. 90% మంది కలుపుకుంటే ఏమవుతుందో, మీ బతుకు బస్టాండ్ అవుతుందనే విషయాన్ని గమనించాలి. థ్యాంక్ యూ. మొత్తంగా దేశంలో అయితే మాత్రం రిజర్వేషన్ హఠావో ఆందోళన ఉద్యమం సాగుతున్న సందర్భంలో కేవలం 17% మంది ఉన్నారు. అలాగే ఇక్కడ రిజర్వేషన్ల రద్దుపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాదు, ఇదంతా కూడా ఒక కృత్రిమ ఉద్యమం మాత్రమే. ఎందుకంటే ఇది ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతల కారణంగా ఈరోజు రిజర్వేషన్లు అనేవి అమలు అవుతున్నాయి. కానీ కొందరు 10% ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ పొందుతున్నప్పుడు కూడా కుట్రపూరితంగా రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. 90% ఉన్న జనాభా తలుచుకుంటే 10% మంది ఏం చేయలేరు. కావాలని చేస్తున్న ఇలాంటి ఉద్యమాలు నిలబడవు. తప్పకుండా కులగణన అనే అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ ఉద్యమం పుట్టుకొచ్చిందంటూ కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.